కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పాలనాపరమైన సంస్కరణలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. గత కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా 3 కొత్త జిల్లాలు, పలు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రక్రియపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం సుమారు 2,723 కోట్ల విలువైన పనులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఎస్ఐపిబి ప్రతిపాదించిన భారీ పరిశ్రమల స్థాపనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. కేబినెట్ భేటీ అనంతరం ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సీఎం మంత్రులతో ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పాలనాపరమైన సంస్కరణలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. గత కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా 3 కొత్త జిల్లాలు, పలు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రక్రియపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం సుమారు 2,723 కోట్ల విలువైన పనులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఎస్ఐపిబి ప్రతిపాదించిన భారీ పరిశ్రమల స్థాపనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. కేబినెట్ భేటీ అనంతరం ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సీఎం మంత్రులతో ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. రైట్, ఇక ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన అయితే కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో అయితే కనుక ఇటు కేబినెట్ సమావేశం అనేది ప్రారంభమైంది. ఈ యొక్క సమావేశంలో దాదాపు 38 అంశాల అజెండాతో అయితే కనుక కేబినెట్ కొనసాగనున్నది కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఇటు సిఆర్డీఏలో తీసుకున్నటువంటి నిర్ణయాలతో పాటు ఏదైతే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం జరిగినటువంటి నేపథ్యంలోనే ఏదైతే రాష్ట్ర అభివృద్ధి, ఉద్యోగ రూపకల్పనలో భాగంగా 19,000 కోట్ల పెట్టుబడులతో ఉన్నటువంటి నేపథ్యంలోనే దృష్టిలో పెట్టుకొని ఇక పూర్తి స్థాయిలో వాటికి భూ కేటాయింపులకి ఈ రోజు కేబినెట్ అయితే కనుక ఆమోదం తెలుపనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఇటు అమరావతిలో అకాడమీకి సంబంధించి జ్యుడిషియల్ అకాడమీకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో అయితే కనుక నిర్ణయం తీసుకోనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఇటు ఎక్సైజ్ పాలసీకి సంబంధించినటువంటి అదనపు ట్యాక్స్ కి సంబంధించినటువంటి ఉపసంహరణ కూడా ఈ రోజు కేబినెట్ అయితే చర్చించి ఉపసంహరణకు సంబంధించినటువంటి ఆమోదం తెలపనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇటు పర్యాటక రంగం అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ఇక కేబినెట్ పూర్తయిన అనంతరం కూడా తాజా రాజకీయ పరిస్థితులపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకి దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే రాయలసీమ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇప్పటికే ప్రతిపక్షం అనేక విధాలుగా కూడా విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు తిప్పికొట్టే విధంగా కూడా ఏ విధంగా ముందుకెళ్లాలి అన్న దానిపై అయితే కనుక మంత్రులకి సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ యొక్క కేబినెట్ సమావేశానికి మంత్రులు హాజరవడంతో ఇక ఎమ్మెల్యేలకి ఏ విధంగా ప్రజల్లోకి వెళ్లి దీనికి సంబంధించి విమర్శలు చేస్తున్నటువంటి విమర్శలు తిప్పికొట్టే విధంగా ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు చర్చించనున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఇక ముఖ్యమంత్రి దావోస్ పర్యటనకు సంబంధించిన అంశాలపై కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడుతుంది తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.